ఇక్కడ మాత్రం స్టోరీ వేరు. ఒక్కగానొక్క కుమారుడిపైనే ఆ తల్లి ఆశలు పెట్టుకుంది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నది. వారి ఆశలకు అనుగుణంగానే 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో పాయసం వండి పండుగ చేసుకున్నారు. ఆ తర్వాత కుమారుణ్ణి ఏం చదివించాలి, ఏ కాలేజీలో చేర్పించాలని తెలిసిన వారందరినీ విచారించి ఆనందంగా ఉన్న సమయంలో విధి ఆ కుటుంబంపై పగబట్టింది. ఒక్కరోజులో వారి జీవితాలు తలకిందులయ్యాయి. సంతోషంగా ఉన్న కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంతకీ ఏం జరిగింది? కాలేజీలో చేరాల్సిన పిల్లోడు ఏమయ్యాడు? కుమారుడిపైనే పంచప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న తల్లికి ఏమైంది? ఏ తల్లిదండ్రులైనా తాము పడిన కష్టం బిడ్డలు పడకూడదనుకుంటారు. కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషించే తల్లి కూడా తన బిడ్డ కలెక్టర్ అవ్వాలని కలలు కంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా బిడ్డలను చదివించి ప్రయోజకులను చెయ్యాలనుకుంటుంది. అలా బిడ్డపైనే ఆశలు పెట్టుకున్న ఓ తల్లి బిడ్డ అర్ధాయుషుతో విగతజీవిగా మారడం చూసి తట్టుకోలేకపోయింది. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు రావడంతో ఊరంతా బిడ్డను మెచ్చుకుంటుంటే పొంగిపోయిన ఆ తల్లి కుమారుని మరణం చూసి తట్టుకోలేకపోయింది. పిచ్చి పట్టిన దానిలా అడవిలోకి పరిగెత్తింది. క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. మండుతున్న ఎండలకు జనం బెంబేలెత్తుతున్నారు. వేసవి తాపం తీరేందుకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చెరువులు, కుంటలు, బావులు, స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళుతున్నారు. ఈత వచ్చిన వారికి పర్వాలేదు గాని అసలు ఎప్పుడూ నీటిలోకి దిగని పిల్లలతోనే ఇబ్బంది. లోతు తెలుసుకోకుండా నీళ్లలోకి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. స్నేహితులతో కలిసి ఈత కొలనులో దిగిన బాలుడు నీటిలో మునిగి చనిపోయాడు. విగతజీవిగా మారిపోయిన కుమారుడిని చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి సమీపంలోని అడవిలోకి వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా కంబదూరుకు చెందిన వడ్డే హనుమంతరాయుడు, అనిత దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కులవృత్తి రాళ్లు కొట్టి 2 పిల్లలను వారు చదివిస్తున్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో కుమారుడు అజయ్ మంచి మార్కులతో పాసవడంతో ఎంతో ఆనందంగా ఉన్నారు. కొడుకుని ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ కోర్సు చదివించాలని గ్రామంలో రోజు అందరినీ విచారిస్తున్నారు. ఇంతలో స్నేహితులతో కలిసి అజయ్ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. సమాచారం తెలుసుకొని అక్కడికి వచ్చిన తల్లి అనిత విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి కుప్పకూలిపోయింది. తీవ్రంగా విలపిస్తూ సమీపంలోని అడవిలోకి వెళ్లి చీరతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నా ఈదులాడైపోయి స్విమ్మింగ్ పూల్లో ఈదురాక చనిపోయినాడు. వాళ్ళమ్మ వెంటనే చూసి వాళ్ళమ్మ నా చేత కాదు తట్టుకునేకనే పోయి ఊరు వేసుకుని వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళు పేద కుటుంబం, ఎవరు అన్నదమ్ములకి మాకు సాయం చేసి వాళ్ళు ఎవరు లేరు. కావాలంటే వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు అనేదన్నా వచ్చి కావాల్సిందే చూడాలని వాళ్ళు కోరుకుంటున్నా. స్విమ్మింగ్ పూల్ దగ్గర పోయి ఈత రాక నీళ్ళలోకి దూకినాడు. ఈత రాక చనిపోయినాడు. అదే కొడుకు చనిపోయినాడని తల్లి చూసి ఆవేశం తట్టుకోలేక చూసిన వెంటనే పరిగెత్తిపోయి ఉరి వేసుకుంది కొండచాట దగ్గర. వచ్చిన వెంటనే ఆమెను కూడా 4-5 గంటల్లో చూశారు. చూసి ఆయమ్మను కూడా 5 గంటలకి పోలీస్ స్టేషన్ తరలించారు. కూతురు కూడా ఉంది. వాళ్ళ భర్తకి ఏమీ తెలీదు, అమాయకుడు. వాళ్ళు పొలంలోకి పోయినారు. వాళ్ళు కూడా లేరు, తండ్రి కూడా లేడు ఇంటి దగ్గర. అదే ఆవేశంతో ఆమె వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది, కొడుకు చేసుకున్నాడని. ఆ పిల్లవాడు 10వ తరగతి పాస్ అయినాడు. కూతురు కూడా 9వ తరగతి చదువుతున్నది. అదే నీలి శంకరప్ప తోటలో స్విమ్మింగ్ పూల్ వేసి ఉన్నారు. ఆ తోటలోకి పోయి పిల్లవాడు ఈదులాడటకు పోయినవాడు ఈదు రాలేక నీళ్ళలోకి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయినాడు. ఎవరి ఒత్తిడి లేదు, ఎలాంటి సమస్య లేదు. హనుమంతరాయుడు కూడా అప్పుడు ఆ తోటలో లేడు. ఇతని భార్య ఆ కుమారుడు చనిపోయినందున ఆ బాధ తట్టుకోలేక
ఇంటికి పోతానని చెప్పి ఆ సమయంలో ఆమె ఆవేదన చెల్లించలేక ఉరివేసుకున్న దానికి కొండపక్క పోయి ఉరివేసుకున్నది. ఆ విషయం సాయంత్రం 4 గంటల సమయంలో మాకు తెలిసినది. గంటల వ్యవధిలోనే ఒకే ఇంట్లో తల్లి కుమారుడు మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య బిడ్డలను పోగొట్టుకున్న హనుమంతరాయుడిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఆనందంగా ఉన్న ఇల్లు ఒకే రోజు ఇద్దరి మృతితో కళాహీనంగా మారిపోయింది.